మాత్రం కాస్త చురుగ్గా కనపడ్డారు. అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ ఆయన చేశారు. ఇటు మీడియా ద్వారా కానీ తన సొంత ఛానల్ ద్వారా కానీ కొంతమేరకు వైఎస్ఆర్సీపీ యాక్టివ్గానే ఉందని అనడానికి ఆయన ఒక ప్రయత్నం చేసినటువంటి నేతగా కనపడ్డారు తప్ప అంతకుమించి నాకెవరు కూడా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి అబ్సెన్స్లో కార్యకలాపాలు నిర్వహించినటువంటి దాఖలాలు కనపడలా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజునే కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటిదాకా చేసినటువంటి అప్పులు, మరి ఆయన హోంమంత్రి ఇచ్చానన్నటువంటి 3 లక్షల కోట్ల డబ్బులు, వీటన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలంటూ అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అదేవిధంగా రోజా గారు ఇక్కడ చిత్తూరు జిల్లాలో యాక్టివ్ అయిపోయి సూపర్ 6 ఎగనామం పెట్టడం మీద ఆవిడ దాడి చేశారు. ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు అంటూ 3,900 కోట్ల రూపాయలు పిల్లలకి చదువుకునేటటువంటి విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయని, వాటన్నిటిని వెంటనే చెల్లించమని ఆదేశాలు జారీ చేయవలసిందిగా వాటి కోసం పోరుబాట పట్టింది వైఎస్ఆర్సీపీ. సరే, ఇంతమటుకు అన్ని సవ్యంగానే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పోరుబాట వైపు వెళుతుంది అని చెప్పేసి అనుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రాజకీయాలు ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండవు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో అర్థం కాని విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిణిత లేని వ్యక్తి కాదు, నాలెడ్జ్ లేని వ్యక్తి కాదు. అపారమైనటువంటి మేధా సంపత్తి ఆయనలో ఉంది. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే అక్కడ యూకే పర్యటనలో తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో సుశీల్ అనేటటువంటి ఒక ఎన్ఆర్ఐ తాను ఎస్సీ క్యాండిడేట్ అని, తాను 1 సంవత్సరంన్నర పాటు ఇండియాలోనే 2024 ఎన్నికలకు ముందు ఉన్నానని, తాను తిరువూరు సీటు ఆశించానని, అది తనను ప్రత్యక్షంగా కలిసి ఉంటే తనకు సీటు వచ్చి ఉండేదని చెప్పేసి అతను చెప్పుకోవడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు భారతదేశాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చారు. ఇంత దూరం వచ్చినటువంటి మీరు కుటుంబాన్ని చక్కబెట్టుకునేటటువంటి క్రమంలో వచ్చి ఉంటారు. ముందు కుటుంబాన్ని చక్కబెట్టండి. కుటుంబం మీ మీద ఆధారపడకుండా ఉన్నప్పుడే రాజకీయాల గురించి ఆలోచన చేయండి అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా అన్నట్లుగా, ఒక పెద్దగా అన్నట్లుగా సూచన చేశారు. ఇంత అద్భుతమైనటువంటి సూచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల బాగోగుల గురించి ఎందుకు ఆలోచన చేయరు? తెలుగుదేశం పార్టీని తీసుకుంటే, మరి తెలుగుదేశం పార్టీ 23 సీట్లకి కొనారిల్లిపోయినప్పటికీ కూడా ఆ పార్టీకి కార్యకర్తలే బలం. దానికి ఉన్నటువంటి దుర్భేద్యమైనటువంటి కార్యకర్తల బలగంతో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగలిగింది. అఫ్కోర్స్ జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసినందువల్లే వచ్చింది, అది వేరే అంశం. కానీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేటటువంటి కార్యకర్తల వల్లే ఆ పార్టీ అప్రతిహితమైనటువంటి విజయాన్ని సాధించగలిగిందనేది మాత్రం కాదనలేనటువంటి అంశం. అంటే ఆ విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ తమ కార్యకర్తల గురించి పట్టించుకుంటున్నారు. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సరే మేమున్నామనేటటువంటి అందుబాటుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. వాళ్ళు కార్యకర్తల పేరిట బీమా సౌకర్యాలను కూడా వాళ్లే చెల్లించి కార్యకర్తలను ఆదుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో కనిపించడం లేదు.
మేము మారామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏ కార్యకర్తని నేను మర్చిపోనని చెప్తా ఉన్నారు. కానీ కార్యాచరణలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దెబ్బతిన్నటువంటి కార్యకర్తల కుటుంబాలకు ఏ విధంగా మీరు అండగా ఉండబోతున్నారు? క్రియాశీలకంగా ఏ విధంగా ఉండబోతున్నారు? కార్యాచరణ రూపంలో ఏ విధంగా చేయబోతున్నారు అనేటటువంటి దానికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ కనిపించడం లేదు. ఈ విషయమై కార్యకర్తలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగితే చాలు అనుకునేటటువంటి కార్యకర్తలు మరింత చైతన్యవంతమై, మరింత యాక్టివ్గా, మరింత క్రియాశీలకంగా ఉండాలి అంటే ఈ ఉద్యమాలతో పాటు నో డౌట్ ఇక్కడ కూటమి ప్రభుత్వం కేవలం 7 నెలల కాలంలోనే వ్యతిరేకతను మూటగట్టుకుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అమ్మఒడి విషయంలో మరి ప్రజలు, తల్లులు ఆవేశంతో ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా 20,000 ఇస్తామంటే ఆశపడి ఓట్లేసినటువంటి రైతన్నలు కూడా ఆశాభంగం చెంది ఆవేదనతో ఉన్నారు. దాదాపు 180 కోట్ల మంది మహిళలు, 1,80,00,000 మంది మహిళలు, సబ్జెక్టు కరెక్షన్, 1,80,00,000 మంది మహిళలు తమకు నెల ఇస్తానన్నటువంటి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, ఇవ్వట్లేదు, ఇచ్చే వరకు కూడా నమ్మకం లేదనేటటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఏదైతే మీడియా ఉందో, ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకుంటూ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ కష్టకాలాలను గుర్తించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి కార్యాచరణలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయ పార్టీ అంటే బ్రహ్మాండం అంటే అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు బ్రహ్మాండం వంటి ప్రయోజనం జరిగింది. కానీ పార్టీ పతనమైపోయింది. పార్టీలోని కార్యకర్తలు ఎవరు కూడా ఎన్నికల ముందు యాక్టివ్గా పనిచేయనందువల్లే ఇంతటి ఘోర పరాజయం వచ్చిందనేటటువంటి వాస్తవాన్ని గుర్తెరగాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు మీకు సహకరించవనే విషయాన్ని తెలుసుకోవాలి. మీరే చెప్పినట్లుగా మీరు పోరాటం చేసేది జగన్మోహన్ రెడ్డి గారి మీద, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రమే కాదు, మీడియా మీద అన్నది వాస్తవం. మీడియా నందిని పందిని చేస్తుంది, పందిని నందిని చేస్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేని దానికి కూడా మిమ్మల్నే బాధ్యులు చేయటంలో మీడియా సక్సెస్ అవుతా ఉంది. ఇటువంటి పక్షపాత ధోరణి మంచిది కాదు అని మాబోటి వాళ్ళం ఎన్ని చెప్పినా గానీ, ఎంత చెప్పినా గానీ